విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మెగా టీఎస్సీ ఇప్పుడే చెప్పారు, ఈ నెలాఖరికి 16,500 మంది కొత్తగా టీచర్లు నియమించి మీ స్కూల్స్ పంపించే బాధ్యత నాది. ఇంకొక పక్క రైట్, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే ఈ డిఎస్సిని కంప్లీట్ చేయాలని, రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఏమైనా ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని సరి చేసుకుంటూ మరి ముందుకు వెళ్తున్నట్లుగానే అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు యాక్చువల్గా 12వ తారీఖు మనం అనుకున్నాము, కొన్ని గంటల కిందట అయితే నార్మలైజేషన్ పూర్తయింది, రిజల్ట్ ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి మరి అప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. కానీ దాని మీద మరలా మార్పు చేర్పులు అనేవి ఎప్పటికప్పుడు జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు కోర్టు వారు ఇచ్చినటువంటి మరి ఆజ్ఞల ప్రకారం అయితే ఖచ్చితంగా ఏంటంటే 12వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో 12 కల్లా ఫైనల్ కీపై వచ్చిన అభ్యంతరాలను రీవెరిఫై చేసి వాటి ఆన్సర్స్ సహా రీవెరిఫై చేసి వాటిని కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి 12 లేదా 12 తర్వాత మాత్రమే కోర్టు ఇచ్చే నిర్ణయం మీద ఆధారపడి మాత్రమే రిజల్ట్ అనౌన్స్ చేయబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.